మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్ర అందిస్తారు. చంద్ర, కళ్యాణ్, కర్నూలు జిల్లాలో రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నాయి. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరున్నారని 4 రోజుల క్రితమే ఎన్టీవీలో బ్రేకింగ్ ఇవ్వడం జరిగింది. ఇవాళ రాత్రి చంద్రబాబును కోట్ల కలవనున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో కోట్ల కలవనున్నారు. కోట్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా ఆయన్ను కలవనున్నారు. కోట్ల కుటుంబానికి చంద్రబాబు కూడా విందుకు ఆహ్వానించినట్టు తెలుస్తుంది. రాత్రి 8 గంటలకు ఆయన్ను కలవనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కోట్ల తన కుటుంబ సభ్యులతో పాటు విజయవాడకు బయలుదేరినట్టు సమాచారం ఉంది. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ కీలక సమావేశంలో కోట్ల విభేదించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడానికి ఆయన అనే నిర్ణయం పైన ఆయన విభేదించారు. వెంటనే సమావేశం నుంచి కూడా బయటకు ఇచ్చారు. 4 రోజుల బయటకు వచ్చారు. 4 రోజుల పాటు ఒకవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఆయన పార్టీని వీడేందుకు వీలైనంత వరకు, వీడకుండా ఉండేందుకు వీలైనంత వరకు ప్రయత్నం చేశారు. ఢిల్లీ నుంచి యాంటోనీ వంటి ముఖ్య నేతలు కూడా ఆయనతో మాట్లాడారు. అయినా సరే ఆయన అంగీకరించలేదని తెలుస్తుంది. మరోవైపు టీడీపీ, వైసీపీ నేతలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు కోట్ల కుటుంబ సభ్యులతో పలుసార్లు మాట్లాడినట్టు తెలుస్తోంది. వైసీపీ ముఖ్య నేతలు కూడా కోట్లతో మాట్లాడారు. కోట్ల కుటుంబానికి ఒక ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు కూడా అంగీకరించారని తెలుస్తోంది. ఇక మరోవైపు టీడీపీ నేతలు కూడా వేగంగా పావులు కలిపారు. కోట్ల కుటుంబాన్ని చేర్చుకుంటే పార్టీ కర్నూలులో కొంత బలహీనంగా ఉంది, ఆ కుటుంబం టీడీపీలో చేరితే బలపడుతుందన్న ఉద్దేశంతో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కోట్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేపట్టింది. అది అందులో టీడీపీ నేతలు విజయవంతమైనట్టు తెలుస్తుంది. వాళ్ళ రాత్రి చంద్రబాబును కలిసి చాలాసేపు కుటుంబ సభ్యులంతా కలిసి చర్చించే అవకాశం ఉంది. అయితే కోట్ల కుటుంబ సభ్యులు ఎవరెవరు పోటీ చేస్తారు, ఏ నియోజకవర్గాలు కోరతారనేది కొంత రహస్యంగా ఉంచారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాత్రం కర్నూలు ఎంపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే మరో అసెంబ్లీ నియోజకవర్గం కూడా కోట్ల కుటుంబం కోరుతున్నట్టు తెలుస్తుంది. అంటే డోన్ నియోజకవర్గమా లేదా పాణ్యం, ఆలూరు నియోజకవర్గం, ఈ 3లో ఏది ఇస్తారనేది టీడీపీ నేతల నుంచి సమాచారం రాలేదు. అయితే అసెంబ్లీ నియోజకవర్గంలో కోట్ల సతీమణి సుజాత పోటీ చేస్తుందా లేదా కుమారుడు రాఘవేంద్ర రెడ్డి పోటీ చేస్తారనే విషయాలపైన కూడా స్పష్టత లేదు. మొత్తం మీద టీడీపీలో చేరిక ఖరారైంది. ఇవాళ రాత్రి కలవనున్నారు. అయితే ఎప్పుడు పార్టీ కండువా కప్పుకుంటారనేది ఇవాళ రాత్రి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం రోజులు బాగాలేని పరిస్థితుల్లో ఈ నెల 6, 7 తేదీల్లో చంద్రబాబును జిల్లాకు ఆహ్వానించి ఇక్కడ భారీ ఎత్తున సభ నిర్వహించి అక్కడ చేరతారని కొందరు సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ కొంతమంది కోట్ల అనుచరులు ఇప్పటికే రాజీనామాలు మొదలుపెట్టారు. యువజన కాంగ్రెస్ నేతలు రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ కాంగ్రెస్ నంద్యాలలో పార్టీ కార్యాలయాన్ని పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని 2 రోజుల క్రితం కూడా కోట్ల పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి కోరినట్టు తెలుస్తుంది. తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, పార్టీ నుంచి వెళ్ళట్లేదు అని చెబుతూనే ఇది వాయిదా వేయాలని కోరినట్టు తెలుస్తుంది. అయితే రఘువీరారెడ్డి దానికి దీనికి సంబంధం లేదు, పార్టీ ఆఫీసును ప్రారంభిస్తామని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కోట్ల మరింత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని, కాంగ్రెస్ మాత్రం వీడాలని కోట్ల సన్నిహితులు మరింత ఒత్తిడి పెంచిన నేపథ్యంలో కాస్త ఇంకా 2-3 రోజులు ఆలస్యంగా తీసుకునే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ రాత్రి చంద్రబాబును కలిసి దీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే నీర్జారెడ్డి వాళ్ళ నంద్యాల కార్యక్రమంలో కాంగ్రెస్ లో చేరినట్టు సమాచారం. నీర్జారెడ్డి ఆలూరు ఎమ్మెల్యే కూడా